గుండె ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే మనము శరీరాన్ని అంతా కూడా యాక్టివ్గా ఉంచుకోవాలి. దాంట్లో ఏవైతే శరీరంలో మలినాలు చేరుతాయో, కొలెస్ట్రాల్ లాంటివి చేరుతాయో అవి చేసే పదార్థాలను తక్కువగా తీసుకోవాలి. ఫర్దర్గా ఇప్పుడు నూనె వస్తువులు ఎక్కువగా తినడము, స్వీట్లు ఎక్కువగా తినడము ఇట్లాంటివి అవాయిడ్ చేసుకొని వెజిటబుల్స్, సలాడ్స్ ఇట్లాంటివి ఎక్కువగా తీసుకొని వీలున్నంత యాక్టివ్గా పెట్టుకోవాలి శరీరాన్ని. రోజుకి కనీసం 40 నుంచి 50 నిమిషాల పాటు, కనీసం 30 నిమిషాలైనా వారంలో 5 రోజులైనా మనము ఎక్సర్సైజ్ యాక్టివ్గా ఉంచుకుంటే గుండె హెల్తీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలానే కాకుండా మీరు ఒకవేళ వాక్ చేయలేని వాళ్ళకి సైక్లింగు, స్విమ్మింగు, జాగింగ్ లాంటివి కూడా చేయొచ్చు. అలా కాకుండా ఇంకా ఏం లేకుండా కూడా కూర్చొనే ఉండాలి పెద్ద వయసులో వాళ్ళకి యోగా, మెడిటేషను ఇట్లాంటి వాటి వల్ల కూడా గుండె హెల్తీగా ఉంటుందని మనకు తెలిసింది. మనం హాయిగా నిద్రించాలి. రోజుకు 6 నుంచి 8 గంటలు నిద్రిస్తే లోపల వేర్ అండ్ టైర్ సెల్స్లో ఏవైతే ప్రాబ్లమ్స్ వస్తాయో అవన్నీ కూడా మళ్ళీ రిపేర్ అయిపోతాయి. రెండవది మనము మితంగా భుజించాలి. ఏమి మొత్తం ఫాస్టింగ్ ఉండమనట్లేము, ఏదైనా కూడా మితంగా తీసుకోవాలి. ఎక్సర్సైజ్గా చేసుకోవాలి. కనీసం 30 నిమిషాల పాటు రోజుకి ఎక్సర్సైజ్ చేసి వారంలో 5 రోజులన్నా మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడు గుండె హెల్తీగా ఉంటుందని మనకు అధ్యయనంలో వచ్చింది. మనకు అన్ఫార్చునేట్లీ బ్లడ్ ప్రెషరు, డయాబెటీసు, కొలెస్ట్రాల్ అట్లా ఉన్నప్పుడు వాటికి కన్సర్న్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో కనుక అందరూ మనము కొంచెం టైం కేటాయించుకొని రోజుకు కనీసం 30 నిమిషాలు వాకింగ్ చేస్తూ హెల్తీగా ఉంటూ హ్యాపీగా ఉంటూ గుండె జబ్బులు రాకుండా మనం కాపాడుకుందాం. చాలా మందికి డైట్లో ఏం తినాలా, ఏం తినకూడదు అనేది మీమాంస ఎక్కువగా ఉంటుంది. మనం చూసినట్టయితే ఇందాక చెప్పినట్టుగా ఏదైనా మితంగా భుజించాలి. ఆలివ్ ఆయిల్ మంచిదని టన్నులు అది తినేస్తే మళ్ళీ దానివల్ల కూడా హాని ఉంటుంది. ఆయిల్స్లలో మనము రొటేషన్ ఆయిల్ చేసి మితంగా తీసుకుంటే మంచిదని మనకు అధ్యయనాలు తెలిసింది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే నూనెను మళ్ళీ వేడి చేసి రిపీట్గా దాన్నే వాడుకొని మళ్ళీ యూజ్ చేస్తే మాత్రం అది చాలా ఆరోగ్యానికి హానికరం. దానివల్ల క్యాన్సర్ కారకమని మనకు స్టడీస్లో వచ్చింది. ఇది డైట్లో మళ్ళీ స్వీట్స్ మంచివి కావు, కొలెస్ట్రాల్ మస్తులు మంచివి కాదు. మరి ఏం తినాలంటే మామూలుగా డైట్లో ఎక్కువ సలాడ్స్, వెజిటబుల్స్ తీసుకుంటూ ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకుంటే మనకు శరీరానికి మంచిది. ఎక్సర్సైజు మనము ఇందాక చెప్పినట్టుగా 30 నిమిషాలు కనీసం రోజు చేయాలి. వాకింగ్, బ్రిస్క్ వాకింగ్ చేయొచ్చు, వాకింగ్ లేకుంటే సైక్లింగ్ చేయొచ్చు, స్విమ్మింగ్ చేయొచ్చు, జాగింగ్ చేయొచ్చు. ఇంకా ఇలాంటివి ఏమీ చేయలేని వాళ్ళు కూర్చొని మనం యోగా, మెడిటేషన్ ద్వారా ధ్యానం చేసుకున్నా కూడా మనకు ఆరోగ్యం హెల్తీగా ఉంటుందని మనకు అధ్యయనంలో వచ్చింది. ఇవి కాకుండా రిస్క్ ఫ్యాక్టర్స్ నేను ఇందాక చెప్పినట్టుగా ఫ్యామిలీలో హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కానీ, డయాబెటీసు, బ్లడ్ ప్రెషరు, కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు కానీ దానికి సంబంధించిన మంచి మందులు వాడుకుంటూ మన డాక్టర్ సలహా ప్రకారంగా వాడుకుంటే మనకు హార్ట్ అటాక్ రిస్కులను సిగ్నిఫికెంట్గా 80% వరకు తగ్గించుకోవచ్చు. సో మనము చూసినట్టయితే హాయిగా నిద్రించడము, మితంగా భుజించడము, ఎక్సర్సైజ్ చేసుకోవడము, హ్యాపీగా ఉండడము, దాని తర్వాత అన్ఫార్చునేట్లీ ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే వాటికి ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల మనల్ని మనము హెల్తీగా ఉంచుకోవడానికి చాలా అవకాశం ఉంది.